లవ్ స్టోరీ బాగా నడుస్తుంది. అబ్బాయి అమ్మాయి మధ్యలో కెమిస్ట్రీ బాగా డెవలప్ అయింది. సెట్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది. లాస్ట్ నేను ఎందుకు అంతా నేను సైకోనా. ఈ వీడియోలో మనం దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పేరుతో జరిగిన స్కామ్ తాలూకు వివరాల గురించి డిస్కస్ చేద్దాం. కేవలం ఫ్యాన్స్ ఎక్కువగా రావడం వలన ఈవెంట్ క్యాన్సిల్ చేశారని చెప్పారు. బట్ దాని వెనక దాగున్న అసలు నిజాలని తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు తప్పక చూడండి. నెంబర్ 1, అసలు ఈవెంట్ కి ఎవరెవరు అటెండ్ అవుతారు అన్న క్లారిటీ అస్సలు ఇవ్వలేదు. ఎగ్జాంపుల్, జాహ్నవి కపూర్ గానీ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గానీ, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళు ఈవెంట్ కి వస్తున్నట్లు ఎయిర్పోర్ట్ లో క్లిప్స్ గానీ, ఫొటోస్ గానీ ఏమీ రాలేదు. ఒకవేళ అనుకున్నట్టుగానే ఈవెంట్ ఫ్యాన్స్ కారణంగా క్యాన్సిల్ అయ్యి ఉంటే వీళ్ళంతా ఆల్రెడీ హైదరాబాద్ లో ల్యాండ్ అయి ఉండాలి. బట్ ఒక్కరు కూడా హైదరాబాద్ వచ్చినట్టు ప్రూఫ్స్ లేవు. నెంబర్ 2, ఈ మూవీలో విలన్ అయిన సైఫ్ అలీ ఖాన్ గారు ఈవెంట్ కి కొన్ని గంటల ముందే ముంబైలో తన ఫ్యామిలీతో ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈవెంట్ లో ఖచ్చితంగా సైఫ్ అలీ ఖాన్ గారు ఉండి తీరాలి, ఎందుకంటే ఈయన ఈ మూవీకి మెయిన్ విలన్ కాబట్టి. అందులోనూ బాలీవుడ్ లో ఒక గ్రేట్ హీరో అనే చెప్పొచ్చు. సైఫ్ అలీ ఖాన్ గారిని ఈ మూవీలో కాస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా హైప్ తెచ్చుకోవడం కోసం ఈవెంట్ కి ఖచ్చితంగా పిలుస్తారు. నెంబర్ 3, జాహ్నవి కపూర్ తో ఒక వీడియోని ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యాక రిలీజ్ చేశారు. యాక్చువల్లీ వీడియోలో ఆమె ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు హోల్ వీడియోలో ఒక్కసారైనా మాట్లాడి ఉంటుంది ఒకవేళ ఈ వీడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యాక షూట్ చేసి ఉంటే. బట్ ప్రీ ప్లాన్డ్ గా ముందే ఈ వీడియోని షూట్ చేశారు అనిపిస్తుంది ఈ వీడియో చూసినప్పుడైతే. నెంబర్ 4, జూనియర్ ఎన్టీఆర్ గారు 11:30 PM కి యాక్చువల్లీ ఆయన USA వెళ్ళాలి. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమో 9:30 కి కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి ఉంటే అండ్ 2 hours లో బోర్డింగ్ ఫ్లైట్ ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఈ వీడియో కూడా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా షూట్ చేసినట్టే అనిపిస్తుంది. అండ్ అంతేకాక అదే రోజు నైట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎయిర్పోర్ట్ లో ఫ్యాన్స్ కి కనపడడం, 2 వీడియోస్ లో డ్రెస్సింగ్ డిఫరెంట్ గా ఉండటం కూడా ఇది ఒక స్కామ్ అని చెప్పొచ్చు. నెంబర్ 5, ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్లని 1000 నుంచి మొదలు పెడితే 3000 వరకు ఛార్జ్ చేసి ఫ్యాన్స్ కి అమ్మేశారు. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యాక టికెట్స్ బై చేసిన ఎవ్వరికి రిఫండ్ అయితే ఇవ్వలేదు. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమి ఓపెన్ ఏరియాస్ లో జరగడం లేదు. ఒక హోటల్లో జరుగుతున్నప్పుడు దానికంటూ ఒక సీటింగ్ కౌంట్ ఉంటుంది. అయినా కానీ సీటింగ్ కి మించి ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్లని ఎందుకు సేల్ చేశారు? నెంబర్ 6, దేవర రిలీజ్ ట్రైలర్ ని యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రిలీజ్ చేయొచ్చు. అయినా సరే ఈవెంట్ కి 3 hours ముందు రిలీజ్ చేశారు. యాక్చువల్లీ మూవీ టీమ్ కి తెలుసు ఈవెంట్ క్యాన్సిల్ చేస్తారని. క్యాన్సిల్ అయ్యాక రిలీజ్ చేస్తే హైప్ రాదు. సో అందుకనే ముందే రిలీజ్ చేసి ఉండొచ్చు. ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే శ్రేయాస్ మీడియా వాళ్ళు చాలా పకడ్బందీగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎర్రి పప్పల్ని చేశారు భయ్య. ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.